తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. రీసెంట్గా ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేశారు. అండ్ అలాగే పార్టీ ఫిరాయింపులు బాగా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇవన్నీ విషయాలు పక్కన పెడితే కనుక రీసెంట్గా ఏదైతే కొంతమంది అంటే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా బాగా హాట్గా ఉన్నాయి. సో వీటి గురించి మనం ఒకసారి చర్చిద్దాం. మామూలుగా ప్రతి ఎలక్షన్స్ కంటే ముందు అందులో రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వెంటనే ఎన్నికలు వచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తున్నాయో అదే చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది భారతదేశంలో అసహజమేం కాదు. తప్పుడు కేసులు పెట్టడము, జైల్లోకి నెట్టడము, ఆరోపణలు చేయడము, తర్వాత పార్టీలను మారడానికి ప్రోత్సహించడము, అవతల పార్టీని ఖాళీ చేయాలనే ప్రయత్నము చాలా కాలం నుంచి కూడా చేసిన పనులు చెప్పుకొని గెలవాలి అనే దానికంటే కూడా అవతలి పార్టీని ఖాళీ చేసి వాళ్ళ బలహీనత మీద ఆధారపడి గెలవాలి, మనం బలపడడం కాదు, ఇక్కడ అవతల వాడిని బలహీనం చేసి మనం గెలవాలి. ఇట్లాంటి ఆలోచనలు చాలా కాలం నుంచే వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం ఇంకా పరాకాష్ఠకు చేరినాయి. ఉదాహరణకు కవిత గారు అరెస్ట్ మనం తీసుకున్నట్టయితే మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టే ఈడీ, సిబిఐ కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చేతిలో అవి కిలుబొమ్మల్లాగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇంకొంచెం అడుగు ముందుకేసి వాళ్ళు రాజ్యాంగ సంస్థలని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ లాంటివి కానీ, ఇట్లాంటివి కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ ఒక రాష్ట్రాన్ని వాళ్ళ అధికారంలో లేని ముఖ్యమంత్రి అక్కడ ఉన్నట్టయితే, వేరే పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నట్టయితే అతన్ని లొంగ తీసుకోవడానికి ఏం చేయాలి, ఈ సంస్థలన్నింటినీ వాళ్ళు వాడుకుంటారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయింది. కాంగ్రెస్ అంతకుముందు పరిపాలన చేసినప్పుడు మన్మోహన్ సింగ్ పీరియడ్లో కొంచెం తక్కువగా ఉండే, బట్ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం కానీ, జైల్లో నెట్టడం కానీ, ఏ ఆధారాలు లేకుండా కూడా చాలా కాలంగా కేసులను నడపడం కానీ. ఇంకోటి మనం ఏమన్నా అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందేమో కానీ చాలామందిని నిరపరాధులను ఎప్పుడు కూడా జైల్లో ఉంచకూడదు. అపరాధ నిరపరాధ ఎప్పుడు తెలుస్తుంది? ఆ కేసు విచారణ జరిగి ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత, వాదనలన్నీ విన్న తర్వాత జడ్జి గారు ఒక ప్రత్యేక కోర్టు ఉంటుంది, దానికి సాక్షులు ఉంటారు, దోషి అని శిక్ష వేస్తే అతను జైల్లో ఉండాలి. కానీ మనీష్ సిసోడియా లాంటి వాళ్ళను సంవత్సరాల కొద్దీ, ఆయన ఉప ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, జైల్లో ఉంచడం అనేది అది ఈ చట్ట సంస్థలకి, పర్టికులర్గా కోర్ట్స్కి అదొక హుందాతనం అనిపించుకోదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇవాళ. కవిత గారి చూసినట్టయితే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆమె మీద ఏ ఆధారం లేదు కాబట్టి ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆధారాలు? ఇప్పుడు ఆమె ఫోన్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసింది. తర్వాత చాలా రోజులు విచారణ పేరుతోని ఆమెను ఢిల్లీకి ఈడీ ఆఫీసు పిలిపించుకున్నారు, అక్కడ విచారణ చేశారు, ఇంటికి వచ్చి విచారణ చేశారు, ఎన్నికలకు ముందు ఒక పెద్ద హంగామా క్రియేట్ చేశారు. ఆ రోజు చేసిందంతా ఏంటి అంటే ఈ రాజకీయ దురుద్దేశం. అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి, కేసీఆర్ని ఎట్లన్నా దెబ్బతీయాలి. మోడీ గారు ఎన్నుకున్న పద్ధతి ఏంటంటే తనంతటి తను బీజేపీ ద్వారా కేసీఆర్ను కొట్టలేడు కాబట్టి కాంగ్రెస్ను ప్రోత్సహించాలనేది వాళ్ళు తీసుకున్న స్టాండ్. పరోక్షంగా వాళ్ళు కాంగ్రెస్ను బలోపేతం చేశారు. ఎందుకంటే ముఖాముఖి పోటీలు జరిగి కొంత కాంగ్రెస్ బలపడ్డట్టయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రంలో ఉన్న భాజపాకి అక్కడ శత్రువు రాహుల్ కాదు, రాహుల్ ఎప్పటికీ అధికారంలోకి రాడు అనే సంగతి వాళ్ళకు స్పష్టత ఉన్నది. ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళని గెలవనిచ్చే పరిస్థితి లేదు, గెలిచే పరిస్థితి లేదు. ఒక్క తెలంగాణ పోతే ఏముంది, ఎందుకు అనంటే ఇక్కడ కేసీఆర్ చాలా ప్రధానంగా శత్రువులాగా ముందుకు వస్తున్నాడు బీజేపీకి. ఆయన మహారాష్ట్రలో ఆయన కదిలించిన పద్ధతి చూసిన తర్వాత ఈయనను రానియొద్దు రాజకీయ క్షేత్రంలోకి, ఇప్పటికే జాతీయ పార్టీ పెట్టాడు, ఈ బీఆర్ఎస్ను తెలంగాణలోనే అడ్రస్ లేకుండా చేయాలి. ఈ కుట్రలో భాగంగా కవిత మీద దాడులు చేసినట్టు చేసి ఆమెను అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనే ప్రచారానికి తావిచ్చి దాన్ని బీజేపీ నుంచి ఖండించకుండా ముస్లిమ్స్ కాంగ్రెస్ వైపు పోవడానికి బీజేపీ పెద్ద కుట్ర చేసింది. ఇప్పుడు చేసేది ఏంటి అని అంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి కొంత ప్రజలను నమ్మించగలిగాడు. అప్పుడు అనుకోకుండా మేడిగడ్డలో ఆ పియర్ కుంగడం, అవినీతి అవినీతి అని 1-10 సార్లు చెప్పడం. ఇప్పుడు అసలు మేడిగడ్డ టాపికే ఎక్కడ ఎవరు టాపిక్ పక్కకు పోయింది. ఎందుకంటే అది రిపేర్ చేసే ఉద్దేశము రేవంత్ రెడ్డికి లేదు. అది ఆయన 100 రోజుల పాలన గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాలు మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్, అక్కడ బీజేపీ
టీఆర్ఎస్ అణగదొక్కడానికి చేస్తున్న కుట్రలలో కవిత అరెస్ట్ కూడా ఒకటని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బలమైన సాక్ష్యాలు ఏమీ లేవు, కొత్తగా దొరికిన ఆధారాలు కూడా ఏమీ లేవు. ఎవరో ఇచ్చిన పోలీస్ కస్టడీలో కొంతమందిని ఇదివరకు కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళను అప్రూవర్స్గా మార్చి వాళ్ళ ఎవిడెన్స్ ఎట్లా కోర్టులో చెల్లదు, వాళ్ళతోని బలవంతంగా కొన్ని విషయాలు చెప్పించి ఈమెను అరెస్ట్ చేయడానికి ఒక గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నారు. రైట్. దీనికి సంబంధించి 250 కోట్లు చేతులు మారాయి అన్నట్టుగా దాంట్లో ప్రధాన నిందితురాలుగా ఎమ్మెల్సీ కవితను చూపించారు. సో అది ఆ న్యూస్ ఇందాక అఫీషియల్గా ఈడీ వాళ్ళు ఇచ్చిన న్యూస్ అది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎక్కడ కూడా ఆమె చేతిలో నుంచి డబ్బులు ఇంకొకరికి ఇచ్చినట్టుగా ఈ రోజు వరకు ఈడీ ప్రకటించలేదు. చేతులు మారినాయంటే ఎవరిను పట్టుకొని కవితకి ఇచ్చింది, కవితకి ఇస్తే మేము ఇచ్చినాము, అదే దానికి ఏం నిలబడుతుంది, దానికి ఏమి ఎవిడెన్స్ ఉంటుంది? నేను అడ్వకేట్ని, 10 సంవత్సరాలు నేను కోర్టులో క్రిమినల్ కేసెస్ చేశాను. ఎక్కడ కూడా ఇటువంటి వాటికి స్థానం ఉండదు. ఇవి చెప్పుకోవడానికి ఉంటాయి కానీ జడ్జి గారు వీటిని పరిశీలించేటప్పుడు విట్నెసెస్ ఏంటి, ఇప్పుడు ఆ డబ్బులు ఏ బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు, వాటి మీద సీరియల్ నెంబర్ ఏంటి, ఎవరు డ్రా చేశారు, ఎవరి పేరు మీద ఉన్న వాటిని డ్రా చేశారు, ఎవరికి ఇచ్చారు, క్యాష్ ఇచ్చినట్టయితే ఏమన్నా వీడియోస్ ఉన్నాయా, ఇచ్చేటప్పుడు ఏమన్నా రిసిప్ట్స్ ఉన్నాయా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో రిలేట్ అయి ఉన్నది. ఇది ఊరికే నేను 1000 కోట్లు ఇచ్చానంటే ఇప్పుడు 1,00,000 కోట్లు కాళేశ్వరంలో తిన్నాడు కేసీఆర్ అని చెప్పడం ఎంత సత్య దూరమో ఇది కూడా అంతే అవుతుంది. సత్సంబంధాలు ఉన్నాయి అన్న దాని మీద ఈడీ వాళ్ళు వచ్చి ఆ రోజు ప్రీ ప్లాన్డ్గానే మనం అంతా ఒక్కసారి రివైండ్ చేసుకుందాము అంతని అంటే మోడీ ర్యాలీ జరుగుతుంది. సో మోడీ ర్యాలీ జరుగుతూ ఉండగా మధ్యాహ్నం 1 o'clockకి వచ్చినారు వాళ్ళు. ఇల్లు మొత్తం సోదాలు జరిపారు, కవిత గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో ముందుగానే టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. అవును, ఇవన్నీ కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగింది. మోడీ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కోయిన్సైడ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు. ఇదంతా కూడా బీజేపీ చేస్తుంది, తెర వెనుక నుంచి ముందు ఈడీని పెట్టి రాజకీయ కక్ష తీర్చుకోవడానికి వాళ్ళు చేస్తున్నది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సుప్రీంకోర్టులో పిటిషన్ హియరింగ్కి వస్తున్నది రేపు. అది వస్తున్నదని తెలిసి ముందస్తు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అది లీగల్గా నిలబడదు. ఇప్పుడు ఆ కోర్టులో ఉన్నప్పుడు కోర్టు ఏం చెప్తుందో వినే ఓపిక కూడా వాళ్ళకి లేకపోతే ఎట్లా? ఆమె ఏమన్నా పారిపోతున్నదా, దేశం విడిచిపెట్టిపోతుందా? ఇది చాలా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని 100% జనం నమ్మే విధంగానే ఈ ఆధారాలన్నీ కనబడుతూ ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే సాయంత్రం 6 తర్వాత ఆడవాళ్ళని అరెస్ట్ చేయకూడదు అనేది ఒక చట్టం ఉంది అని అంటారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే లేడీ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు చేయొచ్చు. ఇంకోటి ఆర్థిక నేరాల కింద ఈ సెక్షన్ ఉంది కాబట్టి వాటికి ఏంటంటే ఇది అప్లై కాదు. ఇప్పుడు మన ఊర్లలో అయితే పోలీస్ స్టేషన్లో లాకప్లో 6 తర్వాత ఉంచకూడదు. అరెస్ట్ చేసినప్పుడు కూడా లేడీ పోలీస్ అరెస్ట్ చేయాలి. బట్ ఎకనామిక్ అఫెన్సెస్ సంబంధించినంత వరకు ఇంతకుముందు కూడా మనం కరుణానిధి డాక్టర్ కనిమోలిని చూసాం మనం. ఆమెను కూడా ఇట్లాగే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆమె అప్పుడు కేంద్రంలో పార్లమెంట్ సభ్యురాలు, అంతకుముందు మంత్రి, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఒకవేళ నియమాల ప్రకారం పోవాలనుకుంటే అసలు వాళ్ళు అరెస్టే చేయకూడదు. ఆమెను నియమాలు ఉల్లంఘించారు కాబట్టే కదా ఆమెను ఆ రోజు వచ్చి తీసుకెళ్ళింది. ఈడీ కస్టడీలో అక్కడ ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి వీళ్ళకి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఈ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సంబంధించి మిగతా నేరాల కంటే ఇది దేశానికి సంబంధించిన ఆర్థిక మైనది కాబట్టి కొంత వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. బట్ ఏది ఏమైనా ఆ రోజు ఆమెను అరెస్ట్ చేసిన పద్ధతి కూడా అంత బాగాలేదు. ఒక బలవంతంగా ఇడుచుకుపోయినట్టే చేశారు. అందరూ ప్రతిఘటిస్తున్నా కూడా కేటీఆర్ గారు వాళ్ళకు నచ్చ చెప్పడానికి చూశాడు. 19వ తేదీన కోర్టులో విచారణకు వస్తున్నది, మీరు ఈ వారెంట్ అనేది కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోదలుచుకోలేదు. అంటే ఇక్కడ న్యాయం, చట్టము వీటన్నిటికంటే కూడా రాజకీయ కక్ష అనేది ప్రధానంగా ఉన్నది. ఆమె ఈరోజు కాకపోతే రేపైనా బెయిల్ మీద బయటకు వస్తుంది. ఒకవేళ రాజ్యాంగ సంస్థల్ని, కోర్టులను కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలిగే పొజిషన్లో ఉన్నామనుకుంటే దానికి ఏం చేసేది ఏం లేదు. ఇంకా ప్రజా కోర్టులో శిక్షిస్తారు వాళ్ళని. రైట్ సార్. ఇక్కడ అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక బీఆర్ఎస్ లీడర్స్ అంతా కూడా అసలు లిక్కర్ స్కామ్ కేసు అనేది లేదు, ఇది ఒక అక్రమ కేసు కింద బనాయించి వాంటెడ్గా ఆ లేడీ అని కూడా చూడకుండా అరెస్ట్ చేశారు అనే దాని మీద అంటున్నారు. అసలు అది నిజంగా ఉందా లేదా సార్? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఆ గవర్నమెంట్తోని కుమ్మక్కై చేశారు. ఇది జరిగింది ఢిల్లీలో. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఒక జీవో ఏదో ఇచ్చారని చెప్పి దాని ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గిందని, ఆ జీవో రావడానికి వీళ్ళు సహకరించారని, ఒక లిక్కర్ కాంట్రాక్టర్ డబ్బులు వీళ్ళ ద్వారా ఇచ్చాడని
ఇవన్నీ కూడా నమ్మేటట్లేవు. ఏ ఆధారం కూడా ఓదానికోటి వాళ్ళు ఈ రెండు ప్రభుత్వాలు మింగుడు పడట్లేదు వాళ్ళకి. అరవింద్ కేజ్రీవాల్ ఇండిపెండెంట్గా ఎదుగుతున్న నాయకుడు, నాన్ కరప్టెడ్ సీఎం. ఆయన టీం కూడా అంతే శుద్ధంగా ఉంది. అయితే వాళ్ళని దెబ్బతీయాలి. ఢిల్లీలో ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళకి సీట్లు రావట్లేదు. 2-3 సీట్ల కంటే మించి రావట్లేదు శాసనసభలో. ఇది వాళ్ళు చేస్తున్న డ్రామా. ఇది అరవింద్ కేజ్రీవాల్ను, కవితను ఇక్కడ కేసీఆర్ను బదనాం చేయడానికి ఇద్దరిని ఒకటే కేసులో పెట్టి ఇరికించాలనే ప్రయత్నం. సంబంధాలు లిక్కర్ కాంట్రాక్టర్ ఉంటే ఉండొచ్చు, దానిలో కవిత పాత్ర ఏముంటుందమ్మా? డబ్బులు సంపాదించడానికి లిక్కరే దొరకాలనా? ఎన్నో ఉన్నాయి అవకాశాలు. వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, కాస్మెటిక్స్ బిజినెస్ ఉంది, సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉంది, ఎన్నో ఉన్నాయి కదా. ఈ లిక్కర్ దానిలో చేపెట్టాల్సిన ఆ దుర్మార్గమైన పని కవిత ఎందుకు చేస్తుంది? ఓకే, రైట్. మరొక విషయానికి వస్తే కనుక ఒకవేళ ఈ నేరం కానీ రుజువైతే కవిత గారి పరిస్థితి ఏంటి? ఇది ఎట్టి పరిస్థితులు రుజువు కాదమ్మా. ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు. ఇది రుజువయ్యే సమస్య లేదు. కాకుంటే కొంతకాలం పాటు బెయిల్ ఇవ్వకుండా నాన్స్తే నాన్చొచ్చు. ఉన్నత న్యాయస్థానాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తే కొంత ఆలస్యం కావచ్చు. ఓకే, బట్ కోర్టులు అట్లా అవుతాయని నేను అనుకోవట్లేదు.